జై సచ్చిదానంద. మీ అందరి హృదయాల్లో కొలువై ఉన్న పరమాత్మను నేను హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మరణం గురించిన మరికొన్ని విషయాలను మనం మాట్లాడబోతున్నాం. వయస్సయ్యే కొలది మనకు మరణం దగ్గరకొస్తుంటుంది. ఇదే విధంగా మనిషికుండే సహజ గుణాల్లో తేడా తెలుస్తుంది. చిన్నపిల్లాళ్ల బిహేవ్ చేయడం, చిన్నపిల్లాళ్ల ఏది భోంచేనని మారాన్ చేయడం. ఇంకొక విషయం ఏంటంటే, వయసు పైబడేటప్పుడు అమ్మ, నాన్న, కోడలు, కొడుకు మీద ఆధారపడి ఉండాల్సొస్తోంది. ఈ కాలంలో చదివిన కోడళ్ళు ఉంటున్నారు. చెడ్డ తల్లిదండ్రులకు సేవ చేయడం ఉండదు. మంచం మీద తల్లిదండ్రులు పడి ఉన్నా కూడా వాళ్ళు సేవలు చేయరు. వాళ్ల కంటి ముందు కూడా రారు. వయసొచ్చేటప్పుడు జైలులా అవుతోంది. అది ఎలా అంటే, ఒక ఖైదీలా ఉంటారు. ఒకసారి నన్ను కలుసుకోవడానికి ఒక అమ్మ వచ్చింది. ఆవిడకు సుమారు 65 ఏళ్ళు ఉండొచ్చు అనుకుంటాను. ఆవిడ నా దగ్గరకు వచ్చి ఏం చెప్పిందంటే, ఆవిడ ఏదేదో సత్సంగానికి వచ్చి మాట్లాడేటప్పుడు ఆవిడను కాదని మనసులో ఉన్నది చెప్పేసింది. అంటే ఆవిడ తన అసలైన భావనతో తన మనసులో ఉన్నది బయటికి చెప్పేసింది అని మనం చెప్పొచ్చు. ఏమ్మా, మీరు వీటన్నిటినీ వదిలేయ్ అని చెప్తున్నారు, మీ మనసులో నుంచి పూర్తిగా తీసేయండి అంటున్నారు. కానీ ఎలా దీన్ని నేను విసిరిపారేయడం? నేను మొట్టమొదట మిమ్మల్ని కలుసుకోవాలని వచ్చాను. ఇప్పుడు నా మనసులో ఉన్నది నేను చెప్తాను. ఏంటంటే, నా కొడుకు, కోడలు మమ్మల్ని చూసుకునే విషయంలో మేము సహించలేకపోతున్నాం. ఈ విధంగా ముసలితనంలో మా దగ్గర ఏమీ లేదు. మా దగ్గర ఉన్నదంతా అందరికీ మేమిచ్చేశాం. ఇప్పుడు ఏమీ లేదు. మా అబ్బాయి ఒకే ఒక అబ్బాయి, చదివించాం, అన్నీ చేశాం. 2 అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేసేశాం. వాళ్ళు అత్తారింట్లో ఉన్నారు. ఇప్పుడు మాకు ఏమీ లేదు. మా దగ్గర ఉన్నదంతా మా కొడుకు, వాడు బిజినెస్లో నష్టం వచ్చిందని చెప్పి అంతా తీసుకుని ఖర్చు పెట్టేశాడు. అందుకని ఇప్పుడు మా దగ్గర చిల్లిగవ్వలేదు. కోడలు ప్రతిదానికి ఎత్తు పొడుస్తూ ఉంటుంది. ఉన్నది చిన్న ఇల్లు. మీరు మీ అబ్బాయికి ఒక ఇల్లు కూడా కొనిపెట్టలేకపోయారు. ఇప్పుడు మీరు ఏమైనా చేయండి, ఈ చిన్న ఇంటిని ముందు అమ్మేయండి, వెంటనే కొత్తది కొనండి అని నాతో చెప్పుకున్నారు. ఇది మాత్రమే కాదు, మీరు ఇద్దరు ఇక ముందు ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఇంట్లో ఉండడానికి చోట్లేదు అంటున్నారు. ఎక్కడికైనా వెళ్ళి ఉండండి అంటున్నారు. మేము ఎక్కడికి వెళ్తాం? మాకు ఎవరున్నారు? అదంతా తెలీదు. ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి అంటోంది. అడవికి కావాలంటే వెళ్ళండి, మేమేం దిగులు పడము అంటోంది. ఈ విధంగా కోడలు మాత్రం ఎప్పుడు చూసినా మాట్లాడుతూ ఉంటుంది. కొడుకు చెప్తే వాడు వెంటనే మీ ఇష్టం, మీ కోడలు ఇష్టం, నాతో ఏది చెప్పకండి, ఏది నేను వినను, నేను ఎవరితో చెప్పుకోను అంటాడు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోనమ్మా? నా భర్తకు చాలా భక్తి గలవారు. ఆయనకు గౌరవం, ప్రతిష్ట చాలా ఎక్కువ. ఆయన ఎవరి దగ్గర చేతులు చాపడం అనేది ఉండదు. తాను తనేంటో అన్నట్టు ఉంటారు. కోడలు వాళ్లతో ఏదో ఒక గొడవ పెడుతూ ఉంటుంది. తను కావాలనే గొడవ చేస్తూ ఉంటుంది. ఆయన పూజ చేయడానికి కూర్చునే చోటికి పైనే తన గుడ్డలు ఆరేస్తుంది. అక్కడ నుంచి నీటి చుక్కలు ఆయన మీద పడుతుంటాయి. దీనికోసం నా భర్త కోపగించుకుంటారు. నేనేం చేయను చెప్పండి? నేను మాట్లాడకుండా గుడ్డల్ని తీసి మరొక చోట ఆరేస్తుంటాను. అది మాత్రమే కాకుండా నా భర్తతో మీరు ప్రశాంతంగా ఉండండి. మీ పాటికి మీరు కోపగించుకొని బాధపడుతూ ఉంటే మనకే కదా కర్మఫలం కలుగుతుంది. ఏవైనా సరే మనసులోనే పెట్టుకోండి. బయటికి చెప్తే అనవసరంగా కోడలు కోపగించుకుంటుంది. కోడలు అలా చేయడం వల్ల మీకు బాధగా ఉంటుంది. వదిలేయండి అని చెప్పినా ఈయన వినిపించుకోరు. నేనేం చేయగలను చెప్పండి? నాకు ఎవరికి చెప్పాలో తెలియడం లేదు. ఎవరికి బోధపరచను? నేను ఎవరికీ చెప్పలేకపోతున్నాను. నాకు ఏమి వద్దు. నాకు, నా భర్తకు ఇంట్లో మూల ఒక కాస్త చోటుంటే మా పాటికి మేము అక్కడ కూర్చుంటాం. బయటికి ఎక్కడికి వెళ్లకూడదు, ఏమీ చేయకూడదు. ఆయన ఒంట్లో బాగోలేదని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తే ఆలోగా ఆయన బలమైన ఆహారాన్ని ఇవ్వమని చెప్తున్నారు. బొబ్బాసి పళ్ళు ఇమ్మంటున్నారు. ఆ తర్వాత ఆయనకు పళ్ళన్నీ ఇవ్వమంటున్నారు. నేను ఎక్కడి నుంచి ఇవన్నీ కొని ఇచ్చేది? ఇవన్నీ కొనడానికి డబ్బు కావాలి కదా. మేము ఏదో ఉన్నదాన్ని బట్టి కాలం గడపాల్సి వస్తోంది.
ఇందులోనే మేం మందులు మాత్రలు కొనాలి. ఇంకా పళ్ల కోసం మేమెక్కడికి వెళ్ళాం. ఇంట్లో మాకు కావలసిన వంటని మేమే చేసుకోవాల్సొస్తోంది. కోడలు నన్ను కిచెన్ వైపు కాలు కూడా పెట్టకూడదు అని ఆర్డరేస్తోంది. నేను మీకు వంట చేయనని చెప్పింది. వేకుజాము 4 గంటలకు అలారం పెట్టి ఉదయాన్నే లేచి నాకు నా భర్తకు 2 పూట్లకు కావలసిన భోజనాన్ని నేను వండేస్తాను. ఒకేసారి ముగించేస్తాను. కోడలు 6-7 గంటలకు లేవడానికి ముందే త్వరగా లేచి అన్ని పనులు పూర్తి చేసి శుభ్రంగా ఉంచేసి నా స్థలానికొచ్చి నేను కూర్చుంటాను. ఆ స్థలంలోనే భోజనం, నీళ్లు, నిద్ర అన్నీ అలాగే ఉండాల్సొస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా మనం ముసలాళ్ళమైతే ఏం జరుగుతుందో, మన చివరి రోజుల్లో మంచం మీద పడి ఏదీ చేయలేనటువంటి పరిస్థితి వచ్చిందంటే మేం ఏం కావాలి? నాకు కొడుకు పుట్టనప్పుడు నేను ఎందరో దేవుళ్ళని వేడుకున్నాను. ఏవేవో వేడుకున్న తర్వాత వాడు పుట్టాడు. కొడుకు పెద్దవాడయ్యాడు, మంచి కోడలొస్తుంది, మనల్ని సక్రమంగా చూసుకుంటుంది అని. కాని ఇప్పుడున్న పరిస్థితి చూస్తే అన్నింటికీ భిన్నంగా ఉంది. నిజం చెప్పాలంటే ముఖ్యంగా ఈ కాలం కుర్రాళ్లందరూ అమ్మా నాన్నల్ని బాధపడేలా చేసి వేయించి నమిలేస్తున్నారు. రొట్టెలు చేసి పడేస్తే చాలనుకుంటున్నారు. అమ్మా నాన్నల మనసు గురించి దిగులు పడ్డం లేదు. ఇది చాలా దారుణ పరిస్థితిగా ఉంది. అందుకే చెప్తున్నా, మన ఇండియాలో ముసలివారైన తల్లిదండ్రులకు ఇది చాలా పెద్ద సమస్యగా ఏర్పడుతోంది. ముసలివాళ్లైతే మనల్ని ఎవరు చూసుకుంటారు? జీవితమంతా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చదివించడానికి, ఆ తర్వాత పెద్దవాళ్లని చేయడం, నాన్న పిల్లల కోసం కష్టపడి సంపాదించి తన జీవితమంతా గడిపేస్తాడు. ఎంతో ప్రేమగా తన పిల్లలకు ఏం కావాలన్నా చేసి పెడతాడు. వాళ్లకోసమే ఏమేమో చేస్తాడు. కాని సహజంగా చివర్లో ఏం జరుగుతుందనుకుంటున్నారు? ఒక అబ్బాయి నన్ను కలుసుకోవాలని వచ్చాడు. అతడు నాతో చెప్పాడు, మా అమ్మ నాన్న ఉన్నారు, నాన్న ఇలా ఉంటున్నాడు. కోడలు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది, ఏదేదో చెప్తున్నాడు. అప్పుడు నేను అతనితో చెప్పాను, నువ్వు ఎవరి గురించి ఇవన్నీ చెప్తున్నావు? మీ అమ్మా నాన్నల గురించా? ఏ తల్లిదండ్రులైనా కొడుకు కోసం ఇవన్నీ చేస్తారు. ఇంకా చెప్పాలంటే అన్నీ చేసి పెట్టారు. ఈ రోజుకి ఆయన బిజినెస్ చేస్తున్నారు, పని చేస్తున్నాడంటే ఎవరి కోసం? ఇంత సంపాదిస్తున్నది వాళ్ళిద్దరి కోసమేనా? కాదే. ఆ విధంగా ఇద్దరి కోసమే అనేది పోయి ఎన్నో ఏళ్లయింది. నువ్వు లేకుంటే ఆయనకు ఈ వయసులో చేయాల్సిన అవసరమే లేదు. నీకోసం ఏమీ చేయక్కర్లేదు కదా. ఇప్పుడు ఎందుకని నువ్విలా మాట్లాడుతున్నావు? నీకోసమే కదా అన్నీ చేస్తున్నారు. ఇది నువ్వు మరిచావా? మీ అమ్మా నాన్న చేసిన ఉపకారమంతా నువ్వు మరిచిపోయావా? దాదా భగవాన్ ఎప్పుడూ నాతో చెప్తుంటారు, ఇప్పుడు ఎవరైనా మీకు ఒక కప్పు టీ ఇచ్చారంటే దాన్ని మీరు జీవితం అంతా మరిచిపోకూడదు అని చెప్తారు. మరి అమ్మా నాన్న అనేది ఎంత గొప్ప విషయం. ఒక విషయం మాత్రం మన జీవితంలో మరిచిపోకూడదు. మన ద్వారా ఈ విషయంగా ఇతరులని బాధ కలిగించకూడదు. మనం ఎప్పుడూ వాళ్లకు సహాయం చేసే స్థితిలోనే ఉండాలి. ఈ విషయాన్ని ఎందుకు మరిచిపోతున్నారు? అమ్మా నాన్న ఎంత ఉపకారం చేశారు. ఈ రోజున మీరు ఇలా మాట్లాడుతున్నారు. రేపు మీరు అమ్మా నాన్న అయినప్పుడు మీ పరిస్థితి ఏంటనేది ఆలోచించి చూడండి. మీరు ఈరోజు చేస్తున్నదంతా రేపు మీకు కూడా అలాగే జరుగుతుంది. మీ అబ్బాయి మీకు ఈ రోజు చేస్తున్నట్టుగానే రేపు వాళ్ళు చేస్తారు. అప్పుడది మీరు సహించుకోలేరు. ఏ కోడలైనా ఇలా ఉందంటే ఆవిడ అత్తగారితో మీ భోజనం మీరు వేరే చేసుకోండి అని చెప్పిందంటే, ఒకవేళ తను చేసినా అందులో కారమో ఉప్పో ఎక్కువగా వేసేస్తుంది. ఆవిడ మనసులోని దురుద్దేశం ఏంటంటే మా అత్తగారిని ఎలాగైనా పగ తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఉంటుంది. ఎంత అందమైన ప్రపంచమేది. సన్మార్గంలో జీవించండి. భోజన విషయంలో మంచి భోజనం భోంచేయండి, లేదంటే బావుండదు. సంతోషంగా జీవించటం వల్ల ఈ లోకం చాలా బావుంటుంది. మనం వెళ్లే పరలోకం మంచిగానే ఉంటుంది. ఈ విధంగానే చాలామంది ఉన్నారు. అంటే వయసైనప్పుడు వాళ్ల పరిస్థితి గురించి చెప్పాలంటే మీరు మొదట్నుంచి ఈ మోహం నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయండి. కూతురు మీదనో లేదా కొడుకు మీదనో మీరు ఎక్కువగా మోహాన్ని పెంచుకోకండి. మీ కర్తవ్యాన్ని మాత్రం పాటించండి. ఎంత మోహం అనేది ఉంటుందో అంత కష్టం కూడా ఉంటుంది.
నిజమే, ఎక్కడ మోహం ఉంటుందో అక్కడే కష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు కూడా తల్లిదండ్రులకు తమ పిల్లల మీద ఎంతో మోహం ఉంటుంది. ఉన్న ప్రేమనంతా పిల్లల మీద చూపించి పొంగిపోతుంటారు. తర్వాత పిల్లలు పెద్దవారై అమ్మా నాన్నల మాట వినలేదంటే, వాళ్ళు తిరిగి ఎదిరించి జవాబు చెప్పారంటే వాళ్ళ మనసు ఎంతో వేదన పడిపోతుంది. అది సహించడం చాలా కష్టం అవుతుంది. ఇంకా చెప్పాలంటే చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. వయసయ్యే కొద్దీ ఇవన్నీ సహించలేరు. జబ్బుతో మంచం పట్టారంటే వాళ్లను చూసుకునే నాథుడుండడు, భోజనం పెట్టడానికి దిక్కుండదు. అందుకనే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పూర్వకాలంలో మహావీరుని సమయంలో ఒక గొప్ప, చాలా గొప్ప భక్తుడు, మగధ దేశానికి మహారాజా అనేవాడు ఉండేవాడు. ఆయన భగవాన్ మహావీరునికి పరమ భక్తుడుగా ఉండేవాడు. ఆయన భార్య చెన్నరాణి, ఆవిడ ఎంతో భక్తితో పూజించేది. భగవాన్ మహావీరుడు వీళ్ళు ఇంత భక్తితో ఉన్న తర్వాత కూడా ఆయన తన కొడుకుతో ఎంతో విరోధంగా ఉండేవాడు. అంటే విరోధం. ఆ విరోధాన్ని ఆయన వసూలు చేస్తూ వచ్చేవారు. నాన్నకు తండ్రి మీద చెప్పలేనంత ద్వేషం, అది మాటల్లో చెప్పలేం. అప్పుడు ఆ కొడుకు, అంటే ఆ రాజు కొడుకు, అతని పేరు పునీతన్ గర్భంలో ఉన్నప్పుడు ఆ చెన్నరాణికి తన భర్త మాంసాన్ని తినాలని కోరిక కలిగింది. నిజానికి ఆవిడ భర్త ధార్మికంగా సాగుతూ ఉండేవాడు. ఆవిడ కూడా ఎంతో ఉన్నత భావాలు గల స్త్రీ. ఈవిడికెందుకు ఇటువంటి ఉద్దేశం కలిగింది? ఆవిడకు తనలో తానే బాధపడుతుండేది. ఆవిడ మొహం వాడు ఉన్నది గమనించి ఆమె భర్త ఏం జరిగిందని అడిగాడు. అప్పుడు వెంటనే రాణి నాకు ఇటువంటి కోరిక కలుగుతోందని చెప్పింది. వెంటనే రాజు దేశంలోని పండితులందర్నీ పిలిపించి అడిగారు, ఎందుకని నా భార్యకి ఇలాంటి కోరిక కలిగిందని అడిగారు. ఇద్దరు మాత్రం దానికి ఏం జవాబు చెప్పారంటే, గర్భంలో మగ శిశువు ఉన్నాడు, ఆ బిడ్డ మహారాజా అతడు మీ విరోధి. ఈ కోరిక రాణి మనసులోనిది కాదు. ఈ ఉద్దేశం బిడ్డ మనసులోని కోరిక మాత్రమే. ఆ పగే ఇది. మీ పగ ఇక్కడి నుంచి బలంగా కనిపిస్తుంది. ఇతడు గత జన్మ నుంచే ఈ పగను పెంచుకున్నాడు. ఈ జన్మలోనూ అలాగే ఉంది. మిమ్మల్ని వదలదు. ఖచ్చితంగా మీకు సమస్య కలిగిస్తుందన్నారు. రాజు తన భార్యతో అన్ని విషయాలు చెప్పారు. ఆయన ఆవిడతో చెప్పిన వెంటనే రాణి వీటన్నిటినీ మర్చిపోతూ ఉండేది. నాకు మీ మీద ఇటువంటి భావన ఖచ్చితంగా లేదు. ఈ విధంగా కొన్ని జరగడం సహజమే. మీ పాటికి సంతోషంగా ఉండండి. మీ కొడుకుని సక్రమంగా కని ఇస్తాను. అయినా రాణి చాలా దిగులు పడింది. ఆవిడకు భర్త అంటే ఎంతో గౌరవం ఉండేది, ఎంతో అభిమానం ఉండేది. ఇప్పుడు గర్భంలో ఉన్నవాడు మాట్లాడ్డానికి ముందే ఆయన మాంసాన్ని తినాలనుకుంటున్నాడు అంటే ఇంక వాడు పుట్టిన తర్వాత ఇంకా ఏం చేస్తాడోనని భయపడింది. వాళ్ల నాన్నని వదిలేస్తాడా? ఆవిడ మనసులో ఒక నిర్ణయానికొచ్చింది. అంటే వాడు పుట్టగానే వాడి జాతక చక్రాన్ని పూర్తిగా సరిచెయ్యాలన్న ఉద్దేశంతో ఉంది. తన బిడ్డ పుట్టిన వెంటనే ఒక దాసీకి ఇచ్చి ఈ బిడ్డను చాలా దూరంలో ఉండే అడవిలో వదిలేసిరా అని చెప్పింది. ఆ బిడ్డ పుట్టిన వెంటనే దాసి అలాగే చేసింది. కాని తండ్రి ఎంతో దిగులుతో కూర్చుండిపోయాడు. బిడ్డ పుడితే అబ్బాయా అమ్మాయా, బిడ్డ ఎక్కడని అడుగుతూ తప్పించిపోయాడు. వెంటనే రాణి తన బిడ్డ చనిపోయిందని చెప్పి ఏవేవో కథలు చెప్పి డ్రామాలాడింది. కాని రాజుగారి మనసు మాత్రం అంగీకరించలేదు. ఆయన బాగా ఆలోచించి ఓ మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఇందులో ఎక్కడో సమస్య ఉంది. రాణికి దగ్గర బంధువులున్నారు కదా, వాళ్లని పిలిచి, అంటే దాసి అన్నమాట, తనని పిలిచి కావలసినంత ఇచ్చి నా కొడుకు ఏమయ్యాడో నిజం చెప్పమని బెదిరించాడు. దాసి జరిగిన సంగతి చెప్పింది. అప్పుడు వెంటనే పరిగెత్తి
కొడుకుని ఎత్తుకుని వచ్చేశాడు రాజు. ఆ బిడ్డ వేలుని ఒక కోడి కరిచింది. అందుకని ఆ వేలుని తన నోట్లో పెట్టుకుని రక్తాన్ని ఆగేలా చేసి ఎంతో ప్రేమతో కొడుకుని హత్తుకుని ఆయన ఇంటికి తీసుకుని వచ్చాడు. ఎంతో ప్రేమగా చూశాడు, ఆప్యాయతగా చూసుకున్నాడు, చదివించి ఎంతో తెలివైన వాడిగా చేశాడు. అప్పటికీ రాజు కొడుకు పునీతుడు పెద్దవాడయ్యాడు. రాజాధికారాన్ని తన చేతికి తీసుకోవాలనుకుని రాజుని జైల్లో బంధించాడు. రాజు మీద వాడికి ఎక్కడలేని పగ పెరిగింది. ఆయన చూస్తే చంపాలని ఆవేశం కలిగేది. రోజూ ఆ చెరసాలకి వెళ్లి నాన్నని 100 కొరడా దెబ్బలు కొట్టొచ్చేవాడు. రాజు భయపడిపోతున్నాడు. ప్రతిరోజు ఇలా భయపడిపోవడం ఆయనకి అలవాటైపోయింది. ఒకసారి ఏమైందంటే ఇతడు భోజనానికి కూర్చున్నాడు. అప్పుడు తల్లి ఒడిలో కొడుకు తలని ప్రేమగా పెట్టుకుంది. అతడు భోంచేస్తున్నప్పుడు ఆ ఎంగిలి భోజనంలో పడింది. ఆవిడ తన కొడుక్కి భోజనం పెట్టి ఆవిడ తింటూ ఉంది. వాళ్ళ అమ్మ చెప్పింది. అప్పుడు రాణి దూరం నుంచి ఇవన్నీ చూస్తూ నవ్వుతూ ఉంది. కొడుక్కి కాస్త ఆశ్చర్యం వేసింది. అయినా అతడు చాలా కోపంతో అన్నాడు, అమ్మా, నువ్వు ఎందుకిలా నవ్వుతున్నావని అడిగాడు. ఇలా నవ్వడానికి ఏం విషయం జరిగింది? బాబూ, నేను ఆ వ్యాధిని తలుచుకుని నవ్వుతున్నానని అమ్మ చెప్పింది. నాకు గడిచిన కొన్ని సంగతులు జ్ఞాపకం వస్తున్నాయి, అందుకని నవ్వాను అంది. ఇప్పుడు నీ కొడుక్కు ఎంత వయసు అయిందో ఇదే వయసే అప్పుడు నీకు ఉండేది. అప్పుడు మీ నాన్న ఈరోజు జైల్లో ఉన్నవారు నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని భోంచేస్తున్నారు. ఆ రోజు ఇలాగే నీ ఎంగిలి నాన్న భోజనంలో పడిన ఆయన ప్రేమగానే చూసుకునేవారు. అదేవిధంగా నువ్వు చేస్తున్నావు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి నవ్వు రావడానికి కారణమేంటో తెలుసా? నువ్వు మీ నాన్నకు చేసిన ద్రోహమే కారణం. అతడు వెంటనే ఆశ్చర్యపడిపోయాడు, షాక్ అయ్యాడు. ఏంటమ్మా, నా కొడుకు మీద నేను ప్రేమ చూపిస్తున్నట్టు మా నాన్న నా మీద ప్రేమగా ఉండేవారా అంటే, అమ్మా, ఇంకా జరిగిన విషయాలు ఏమున్నాయో చెప్పు అని అడిగాడు. అయితే విను, జ్యోతిష్కులు పండితులందరూ మీ నాన్న మీద నువ్వు చాలా విరోధంగా ఉంటావని వాళ్ళందరూ చెప్పారు. అది నిజమైంది. నాకే చాలా కష్టంగా ఉంది. నువ్వు పుట్టగానే నేను నిన్ను అడవిలో వదిలేసి రమ్మని పంపించాను. తర్వాత ఎలాగో మీ నాన్నకి నిన్ను అడవికి పంపించిన విషయం తెలిసి వెంటనే ఆయనే స్వయంగా అడవికి వెళ్లి నిన్ను వెతికి కనిపెట్టి ఇంటికి తీసుకొచ్చారు. ఆయన నిన్ను తన ప్రాణాధికంగా ప్రేమగా చూసుకున్నారు. కాని దాని ఫలితం ఏమైంది? నువ్వు రోజూ ఆయన్ని 100 కొరడా దెబ్బలు కొడుతున్నావు. ఆయన్ని ఇప్పుడు నువ్వు జైల్లో పెట్టి హింసిస్తున్నావే, భోజనం కూడా పెట్టడం లేదు. ఏం లోకంరా ఇది? ఇది తలుచుకునే నాకు నవ్వు వస్తోంది. నీ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందిరా. తన తండ్రి మీద ఎక్కడో ఉన్న ప్రేమ వాడి మనసులో ఒక ఆవేశాన్ని నింపింది. వెంటనే తండ్రి దగ్గరికి వాడు పరిగెత్తుకుని వెళ్లి మన్నించమని అడిగి ఎలాగైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అతడు వెళ్ళాడు. జైలు వరకు పరిగెత్తాడు. అతడు అక్కడికి వెళ్ళాక అతనికి తెలిసింది, ఆ తాళం చెవి మాత్రం తన దగ్గర లేదని, ఎక్కడున్నది తెలీదు. అప్పుడు తన పక్కనే ఉన్న సిపాయి దగ్గర్నుంచి తుపాకీని లాక్కుని ఆ చెరసాల తాళాన్ని పగలగొట్టాలని చూశాడు. కానీ ఈ విషయాన్ని దూరం నుంచి చూస్తున్న రాజా, ఈ రోజు నా కొడుకు తుపాకీతో కాల్చి నన్ను చంపాలనుకున్నట్టున్నాడు అనుకున్నాడు. పాపం ఆయన ఎంతో భయపడిపోయి ఆ భయంతో వణికిపోతున్నారు. ఆయన ఉంగరంలో వజ్రం ఉండేది. వెంటనే దానిని మింగేశాడు. అక్కడికక్కడే ఉన్న పళంగా చనిపోయాడు. కాని ఆయనకు ఒకే ఒక ఆలోచన, ఈ రోజు వీడు నన్ను చంపాలని వస్తున్నాడు, నిజంగా వీడు నా కొడుకేనా అనుకున్నాడు. వీడు ఎలాంటి కర్మలు చేస్తున్నాడో వీడికి తెలీదు. నన్ను చంపాడంటే పితృదోషం వీడిని పీడిస్తుందే. వాడు నన్ను చంపడానికి ముందే నేను స్వయంగా ఆత్మహత్య చేసుకుంటే వాడు ఈ పాపం నుంచి కాపాడొచ్చు కదా అని ఆయన అనుకున్నారు. తన కొడుకు పాపం
చేసినవాడు కాకూడదు. ఆ పాపాన్ని ఆయన చివరి ఘడియల్లో తనే స్వీకరించి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు, ఉరితాడుతో మెడకు బిగించుకొని. తన కొడుకుని కాపాడాడు. ఇప్పుడు ఆ కొడుకు కథ విచిత్రంగా మలుపు తిరిగింది. ఆ రాజా నరకానికి వెళ్ళాడు. ఆత్మహత్య ఫలితంగా అది జరిగింది. ఈ కారణం వల్ల ఆయనకు నరకం ప్రాప్తించింది. లేదంటే ఆయన తీర్థకరుడుగా ఉండి ఈ జన్మను చూసేవారు. ఆయనకు 26 ఏళ్లు తీర్థకరుడుగా ఉండే అవకాశం పోవడమే గాక మహావీరుల్లాగా వచ్చే అవకాశం లేకుండా పోయింది. కాని ఈ జన్మలోనే అతనికి సంభవించింది. ఈ కాలంలో అమ్మా నాన్నలు ఇలాగే కొడుకు కోడలు పెట్టే టార్చర్తో వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మేం చెప్పేది ఇదే. ఈ జన్మలో పాపాన్ని మీరు పెంచుకోకండి. ఆత్మహత్యల్లాంటి వద్దు. మీలో ఉన్న కర్మఫలాన్ని ఎలాగైనా పోగొట్టుకోవాలని చూడండి. ఏదైనా ఒక మార్గం కనిపిస్తుంది. ఏమున్నా సరే ఆత్మహత్య వల్ల ఎలాంటి ప్రాబ్లం అయినా ఖచ్చితంగా సాల్వ్ అయ్యేది ఉండదు. బాధలనేవి జన్మజన్మలుగా ఉంటాయి. ఒకసారి ఆత్మహత్య చేసుకుంటే వరుసగా 2 సార్లు చేసుకోవాల్సి వస్తుందట. ఇది ఏ రోజుకైనా సరే మనల్ని వదిలిపెట్టదు. వీలైనంత వరకు మీరు ఈ ఆత్మహత్య అనే ఆలోచనను విరమించుకోండి. వీలైతే పిల్లలను తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉండమని నేను కోరుతున్నాను. తల్లిదండ్రులకు సేవ చేయడం ఎంతో పుణ్యకార్యం. ఎంతగా మీరు ధర్మం చేస్తూ ఉన్నా సరే, కర్మఫలితం ఉన్నా సరే, లేదా అనేక రకాల జపతపాలు, పూజలు, పరిహారాలు చేసినా ఈ లోకంలో మనకు తల్లిదండ్రులకు సేవ చేయడం కంటే ఉన్నతమైంది వేరేదీ లేదు. తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురి సేవలలో ఈ లోకంలో ఎంతో ఉన్నతమైన సేవ. ఈ గురువుకి మనం చేసే సేవ అయితే అందరికీ వీలు కాదు. కానీ తల్లి, తండ్రి అందరికీ ఉంటారు. కొడుకులకేంటి, తల్లి, తండ్రి, కోడలు ఇటువంటి ఉద్దేశాలే ఎప్పుడూ ఉంటాయి. మీరు ఎంతగా మనసు నొచ్చుకోకుండా మనసారా సేవ చేస్తారో వాళ్ళందరికీ మిగతా జీవితం చాలా బావుంటుంది. వాళ్ల మరణం కూడా సవ్యంగా ఉంటుంది. ప్రేమపూరిత జీవితాన్ని జీవిస్తుండొచ్చు. మీకు సక్రమంగా మోక్షం కలుగుతుంది. వాళ్లకు కూడా మోక్షపైన బావుంటుంది. మీ తల్లిదండ్రులను ముసలితనంలో వదిలిపెట్టకండి. తర్వాత మీరు మరణాన్ని కూడా చెడగొట్టకండి. వాళ్ళు నా పిల్లలు అని వాళ్లే మిమ్మల్ని వదిలిపెట్టడం లేదు కదా, అదేవిధంగా మరణానికి కూడా. మీ మరణం కూడా సవ్యంగా సాగదు. తన మరణ సమయంలో తన ధర్మాలలో అస్సలు ఉండడు. భగవానుణ్ణి నేను ఏమని అనుకోను? నా కొడుకు మెడ పట్టుకుని నంచున్నట్టు నాకు తెలుసు. అందుకని మరణించేటప్పుడు ఇదే విధంగా వాళ్లకు తెలుస్తుంది. వాళ్లను తలుచుకుంటే చాలు అంత వణుకు పుడుతుంది. తల్లిదండ్రులను ఏ పనిలోనూ మీరు వణికించకండి. వాళ్లకు మీరు సేవ చేయండి. మీ వల్ల ఎంత సేవ చేయగలరో అంత సేవ చేయండి. మనోభావాలని చెడగొట్టుకోకండి. ఈ కాలంలో సమాజానికి భయపడి, తర్వాత మన బంధువులకు భయపడి తల్లిదండ్రులను వాళ్ళు వెంట పెట్టుకుంటున్నారు. కానీ సేవ చేయాల్సి వచ్చినప్పుడు చాలా హీనంగా తిడుతున్నారు, చాలా బాధలు కలిగిస్తున్నారు. ఈ విధంగా మీరు చేయకండి. వాళ్లకు కావలసినదంతా మీరు ప్రేమగా చేయండి, మంచి ఉద్దేశంతో చేయండి. ఏదేవైనా మీ తల్లిదండ్రులు మీకు ఎంతో చేసుంటారు. జై సచ్చిదానంద.